అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా ఈవేళ. ఎందుకంటే స్కూల్లో చెప్పిన క్రమశిక్షణకి నేను కూడా పాటిస్తున్నాను. 2 రోజులు కూరలు ఆఫ్ చేసి మీకు చక్కగా స్నాక్స్లు చేసి చూపిద్దామని చెప్పి ఈవేళ ఏం చెప్పి వెళ్ళాడంటే పండుబాబు పల్లి పకోడీ వేయమన్నాడు. వేడిచెనగ గుళ్ళు పకోడీ వేయి, రేపు పొద్దున స్నాక్స్, సండే కూడా స్కూల్ ఉంది. సరేలే అని చెప్పి నేను వేస్తాను, మీరు చూస్తారు, పండుబాబు తింటాడు. ఓకేనా బంగారం? రండి. ఇదిగోనమ్మా, 1/2 కిలో గుళ్ళు అమ్మా, వేడిచెనగ గుళ్ళు 1/2 కిలో, పచ్చి గుళ్ళు. ఇందులో మనం వేసుకునేది ఏంటి తెలుసా? ఇదిగో ఒక అరకప్పుడు. అలాగంటే మీకు టీ కప్పుడు లెక్క చెప్తాను, అంటే మీకు వివరంగా గమ్మును తెలియాలి కదా బంగారం. ఇదిగోరా, కప్పుడు శనగపిండి, కప్పుడు వరిపిండి, కప్పుడు మొక్కజొన్న పిండి అమ్మా, ధనియాల పౌడరు, గరం మసాలా, వంట కారం, చిట్టుకుడు జీరా పౌడరు, సాల్ట్. అదిగో చూడండి ఎంత తీసుకున్నాను. మీరు నా వీడియో పూర్తిగా చూస్తే చక్కగా అర్థం. అందుకో కరివేపాకు ఇలా కట్ చేసుకోండి అంతే. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి లుక్ కనపడడానికి. పత్తి ఫుడ్ కలర్లో తెచ్చేస్తుంది కిరాణా పట్టిలో, అన్నిట్లో వాడను. ఇగో అమ్మా, గ్రీను అవన్నీ గమ్మ చేత్తకుండాలిగా తెస్తాను, వాడను. కొద్దిగా ఇందులో వేయాలి కాబట్టి వేసాను. ఓకేనమ్మా? ఇదిగో తక్కువలో బడ్జెట్లో చక్కగా ఇవ్వండి. మీకు అందంగా సక్సెస్ అయింది అనుకున్నప్పుడు మన ఇంట్లోనే మనం వేసుకోవచ్చు. అది అమ్మా, అదన్నమాట. ఇప్పుడు మనం ఈ పోస్తాం. మరి మనం బయట తెచ్చుకోవాలంటే ఇబ్బంది కదా. ఇప్పుడు ఈ స్నాక్స్ గురించి స్నాక్స్లో చూపిద్దాం మీకు. నేను ఎలా కలుపుతున్నానో మీరు చూసుకుని అలా చేసుకుంటే సూపర్ ఉంటుందిరా. అది ఈ పిల్లలకు బలం, మనకు కూడా బలమే కదా. ఓపికగా చేసుకోవాలమ్మా. కార్తీక మాసం కదా, ఇప్పుడు మనం పిక్నిక్ గట్ట వెళ్ళే వాళ్ళు బాగుంటుంది. చక్కగా ఇంట్లో చేసుకుంటే తలకొక ఐటమ్ పట్టుకుని వెళ్తాం కదా. అగోనమ్మా, అంటే అంటుకున్నట్టుగా ఉండాలి. ఇలాగా మీదిగో ఇలా కలుపుకోవాలన్నమాట పొడి పొడిగానమ్మా. మీరు ఒక 1/4 కిలో అయినా ట్రై చేసుకోండి. అది ఒకేసారి అంత కలపక్కలొద్దు. రెండు వాయిలు అవుతాయి. ఇవి కూడా పేలుతాయమ్మా, కొద్ది దూరంగా ఉండండి. గుళ్ళు కదా, పేలుతాయి. ఒక్క దెబ్బ తగిలే కదపాలి మనం, పిండి పట్టుకుని ఉంటుంది కదా. అది ఓకే. ఇది ఇంకొక ఆయిల్ వేసుకుందాం. మనం ఒకే వంట కాదు, 2-3 ప్రిపేర్ అయినప్పుడు ఇది చేసుకోవచ్చు, తప్పులేదు. పని కట్టుకుని దీనికే చేయాలని ఏమీ లేదు. నేను ఈ నూనెలో వడియాలు కూడా వేయించేసుకుని డబ్బాలో పోసేసుకుంటాను. పద్దాక ఎక్కడ తోమగలదు అమ్మా. అది ఈ నూనె ఉన్నప్పుడే గుమ్మడి వడియాలన్నీ వేయించేసుకుని డబ్బాలో పోసేసుకుంటా. మనకి ఇలాంటి వంట నూనె ఒకవేళ పొంగినని చెప్పి ఉడకలేదని అర్థం. అది అదిగో ఇప్పుడు తిరగేస్తాను. వేసిన వెంబడినే వేసుకోకూడదు. ఓకేనమ్మా? మనకే వాసన తెలిసిపోద్ది తయారైంది లేనిది. అదిగో పొద్దున్న స్నాక్స్కి వేసి పెట్టేశాడు మా పండుబాబు. ఫ్రూట్స్ తినడం ఏం చేయాలి మరి? ఇప్పుడు 10th మొదలనంటే ఆదివారం కూడా స్కూళ్ళు ఉన్నాయంటమ్మా. అంతే చక్కగా. ఓకేనమ్మా? ఇదిగో ఈ పొదినే చూసుకోవాలి మీరు. ఒకవేళ మీకు తెలియలేదు అనుకున్నారనుకో, 2 గంగలు తీసుకుని స్పూన్లో వేసుకుని చల్లారాక నోట్లో వేసుకోండి. కంగారు ఏమీ లేదు. ఓకేనా? అది
అదిగో మనకు ఉడికిపోయేది అక్కడ నొగరు తెలిసిపోద్ది. తర్వాత బలుపు తగ్గుద్ది, లైట్ వెయిట్ వస్తుంది అన్నమాట మనకి ఆ పక్క వచ్చేటప్పటికి. అయితే ఇప్పుడు 1/2 కిలో గుళ్ళు ఎన్ని బయట తెచ్చుకోవాలంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి రాదు అంటాకేమీ లేదు. ఒక్కళ్ళు చూసే నేర్చుకున్నారమ్మా. అది వేసేసుకుందాం. ఫుడ్ కలర్ కూడా సమానంగా వేసుకోండి. ఈ ఏడ్చాను గుళ్ళు మాడిని అనుకో సిరిసేది వస్తుందిరా. ఒకసారి ఎర్రన్ గారు కొట్టుకాడు కేజీ ప్యాకెట్ తెచ్చేసింది పాప. అంకులు మాడిపోని ఎక్కువ తింట. అంతే. రెండు ఆయిల్ అయినాయిరా. మరి ఇలాగా వేసుకుంటూ వారం రోజులు వస్తాయి చక్కగా పిల్లలకి. ఓకేనమ్మా. ఇదిగో మనకి ఇలాగ ఈ పని అరగంట పైన పడద్ది కలుపుకున్న టైం కాక. దగ్గరికి వచ్చేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇదిగో ఇలాగ 2 వేసుకోండి గుళ్ళు. ఇలా వేసుకుంటే మనకి తయారైంది లేదు తెలుసు. ఓకేనమ్మా. నాకు తయారైపోయినాయి. ఇదిగో 1/2 కిలో గుళ్ళకి ఎన్ని వచ్చినాయి చూసుకోండి. మన పెట్టుబడి అంతా చూసుకోండి. యూట్యూబ్లో చూసి వండేస్తున్నాం వేస్ట్ అవుతుంది అనుకోకండి. మనకు నచ్చినవి మనం తినియే వండుకోండి, తప్పులేదు. తినని దానికి ఎందుకమ్మా. అది మనం తినేది 1కి 2 సార్లు వండుకున్నా ఏమీ పర్లేదు. ఓకే బంగారు వీకు ఇలా చేసుకోండి చక్కగా. నా రీతిలో నేను వేస్తున్నాను, మీరు చూసి విధానాన్ని బట్టి చక్కగా వేసుకోండి అమ్మా. సింపుల్గానే చెప్తాను, ఆడావిడ ఏమీ లేదు. అదిగో మన పెట్టుబడి నూనె పోసినట్టే ఉంది. నూనె గట్ట లాగదమ్మా. వేడిచాను గుళ్ళు కదా, నూనె అది లాగదు, కంగారు పడకండి నూనె లాగుతుందని. ఓకేనమ్మా. మరి నచ్చిందా అనుకుంటున్నాను. చక్కగా ఇలా చేసుకోండి. ఓకేనా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందంగా కార్తీక మాసంలో పిక్నిక్లకి వెళ్ళండి ఫ్రెండ్స్తోనూ. గోదావరి దగ్గరికి గట్ట వెళ్ళకండి, గోదావరిలో తానాల గట్ట చేయకండి. చక్కగా తోటలోకి వెళ్ళి అందంగా మనకు నచ్చింది మనకు తోసింది 10 మందిలో 10 రకాలు వండుకొని చక్కగా వెళ్ళరండి ఎక్కడికైనా సరే దగ్గరలోకి. ఇప్పుడు 2 భోజనాలు అయినాయి, కార్తీక మాసం భోజనాలు ఇంకో 2 ఉన్నాయి అమ్మా. మరి అది ఓకేనా. మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.